ఈరోజు మనం టెక్స్ట్ యానిమేటెడ్ గ్రేడియంట్ని ఫోటోషాప్లో ఎలా క్రియేట్ చేయాలో ఇవాల్టి వీడియోలో మనం నేర్చుకుందాం. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు ఫోటోషాప్ గురూజీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నేర్చుకోవాలని అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను ఫోటోషాప్లో టైప్ చేసిన టెక్స్ట్ని ఫోటోషాప్లోకి ఇన్సర్ట్ చేశాను. నేను తెలుగులో టైప్ చేశాను, మీకు ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో ఉన్న టైప్ చేసుకోండి, పర్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ టెక్స్ట్ లేట్ అన్ని నేను ఈక్వల్ చేస్తున్నాను. దానికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఈ. తర్వాత నేను లేయర్స్లో కింద చూసుకున్నట్టయితే క్రియేట్ న్యూ ఫిల్ ఆర్ అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే దానిలో గ్రేడియంట్ ఉంటుంది. ఆ గ్రేడియంట్ని సెలెక్షన్ చేసుకుంటే మీకు థర్డ్ వన్ పర్పుల్ ఉంటుంది. దాంట్లో నేను సెకండ్ గ్రేడియంట్ని నేను సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తున్నాను. తర్వాత నేను యాంగిల్ని 19 degreesలో కొంచెం మనకి నచ్చిన విధంగా నేను రొటేట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను హ్యూ అండ్ శాచురేషన్లోకి వెళ్ళి శాచురేషన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ రెండే లేయర్లకు కలిపి నేను లాక్ వేస్తున్నాను. దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+E కొడితే ఈ రెండు లేయర్స్ అనేది లాక్ అయిపోతాయి. నేను తర్వాత వీడికి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇది మాత్రం మెయిన్. మీరు ఇలా సెలెక్షన్ చేసుకుంటే నేను చెప్పే ఎఫెక్ట్స్ మొత్తం మీకు ఫోటోషాప్లో అప్లై అవుతాయి. తర్వాత నేను గ్రేడియంట్, ఇప్పుడు నేను ఏదైతే గ్రేడియంట్ని తీసుకున్నానో దాని మీద సెలెక్షన్ చేసుకొని దానికి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ఏమైందంటే ఆ గ్రేడియంట్, సపోజ్ అక్కడ ఇమేజ్ ఉందంటే ఆ ఇమేజ్ మొత్తం టెక్స్ట్లోకి ఇన్సర్ట్ అయిపోయింది. ఇక్కడ గ్రేడియంట్ ఉంది కాబట్టి గ్రేడియంట్ అనేది టెక్స్ట్లోకి ఇన్సర్ట్ అయిపోయింది. తర్వాత నేను ఫీల్ కలర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ సెలెక్షన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది. మనకి విండోస్లో టైమ్ లైన్ ఉండేది. ఆ టైమ్ లైన్లో క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. నేను ఒక్కొక్క పాయింట్ని పెట్టుకొని ఇమేజ్ అనేది నేను రొటేట్ చేసుకుంటా ఉన్నాను. తర్వాత నేను టెక్స్ట్ లేయర్ సెలెక్షన్ చేసుకొని కొంచెం Ctrl+T పెట్టి కొంచెం జూమ్ చేస్తూ ఉన్నాను. జూమ్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వచ్చింది. తర్వాత నేను ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి రెండర్ వీడియో క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది రెండర్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.